ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్డి బ్లాగ్స్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి కాకరకాయ పికిల్ అండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదండి పచ్చళ్ళు పెడుతున్నానని మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి నేను ఇవాళ కాకరకాయ నిల్వ పచ్చడి పెడుతున్నా అలాగే మిల్ మేకర్ గోంగూర పచ్చడి మునక్కాయ పచ్చడి మీకు ఏ పచ్చడి కావాలన్నా వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ పికిల్స్ కావాలన్నా కూడా కారం పొళ్ళ కానించి అన్ని దొరుకుతాయండి మన దగ్గర నేను ఒక నెంబర్ పెడతాను మీకు ఆ నెంబర్ ద్వారా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఒకసారి ఈ కాకరకాయ పికిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఓకే అండి నేను హాఫ్ కేజీ కాకరకాయలండి మంచిగా కడిగి క్లాత్ లో తుడిచి మళ్ళీ ఏం చేసా అంటే నీట్ గా కట్ చేసుకొని ఇంతసేపు క్లాత్ లో ఆరబెట్టి పెట్టండి ఇప్పుడే నేను బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను దీనికి హాఫ్ కేజీ కాకరకాయలండి దానికి తగినంత సాల్ట్ కారం ఎల్లిపాయలు ఎండుమిర్చి పోపు గింజలు పసుపు ఆవపొడి జీలకర్ర పొడి మెంతుల పొడి కొంచెం బెల్లం ముక్క ఇంగువ అండ్ చింతపండు పులుసు అండి కొంచెం తగినంత నూనె అండి దీనికి కావాల్సింది ఈ కారం మాత్రం నేను పచ్చళ్ళ సీజన్ అప్పుడు లావు మిరపకాయలు తెచ్చి కొట్టిస్తాను వరంగంటికాయ అది ఆ కారంతో పెడుతున్నాను ఈ రోజు పికిల్ అది వచ్చేసి 600 రూపీస్ అండి కారం మన మిరపకాయలు ఒక్కటి మనకి 650 పచ్చళ్ళ సీజన్ అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నేను సమ్మర్ లో కొట్టించి పెట్టుకున్నదండి ఈ కారం మాత్రం అదే కారంని యూజ్ చేస్తున్నా అండి ఇప్పుడు నేను ఓకే అండి ఆయిల్ ఆల్రెడీ పెట్టేసాను నేను మనం మాట్లాడుతుంటేనే ఆయిల్ కాగింది నేను ఇవి ఫ్రై చేసేస్తున్నా నేను పచ్చి వాటితో కూడా ఊరేసి కూడా పెడతా అండి మనకి ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు నేను ఒక టైప్ ఇలా పెడతాను ఒకటి పచ్చిది కూడా ఇలానే పచ్చికాయలతో కూడా పెడతాండి అది కూడా చాలా బాగుంటుంది మనకి 5-6 months నిల్వ ఉంటదండి ఇందులో మనం చింతపండు రసము అండ్ నిమ్మరసం పిండుతున్నాం కదా మనం దీంట్లో ఇది నిల్వ ఉండడం కోసం ఎలాంటిది కూడా బయట మార్కెట్ లో దొరికేది ఎలాంటిది కూడా మనం వాడట్లేదండి దీనికి సంబంధించి మనం ఇంట్లో చేసిందే చింతపండు పులుసు అండ్ నిమ్మరసమే పిండుతున్నా అండి నేను ఓకే అండి కొంచెం సేపు ఇవి ఫ్రై అవ్వాలి అరటికాయ పచ్చడి సొరకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి మీకు ఏ పచ్చడి కావాలన్నా కూడా మీరు ఒక మెసేజ్ చేయండి నేను 1 day బిఫోర్ ముందు మాకు చెప్పేస్తే మీకు ఆల్రెడీ చేసి మీకు ఎక్కడ అంటే అక్కడికి కొరియర్ చేసేస్తామండి మేము ఓకే అండి మనకి ఇది మంచిగా ఫ్రై అయింది చాలు ఇంకా మనకి ఇందులో ఉన్న చెమ్మ తడి అంతా పోతే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇంకా మరీ ఎక్కువ అవుతే బాగోదు ఇంక ఇంతే అండి చాలు నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇది నాకు సరిపోయింది దీంట్లో తీసేసుకుంటున్నా వాటర్ తడి అనేది తగలకుండా పెట్టుకోవాలండి పచ్చళ్ళు అనేవి అలా పెట్టుకుంటేనే మనకి నిల్వ ఉంటాయి లేకపోతే ఖరాబ్ అవుతాయండి మనకి నేను ఇది ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ యూజ్ చేసా అండి ఆయిల్ మాత్రం ఓకే అండి నేను స్టవ్ బంద్ చేశాక ఇవన్నీ వేస్తున్నా చూడండి ఇప్పుడే కదా అండి స్టవ్ బంద్ చేసింది అవుతూనే ఉన్నాయి చూడండి మనం కారం అవన్నీ ఒక్కొక్కటి కొలత పెట్టుకొని వేసుకుందామండి గ్లాస్ పెట్టుకొని ఇది పోపు అయిపోతే ఇది చల్లగా అవుతుంది కదా ఒక 2 నిమిషాలు అందుకే ఫస్ట్ దీన్ని పోపు చేసేసి అక్కడ పెట్టేద్దామని కొంచెం ఇంగువ పచ్చళ్ళలో ఇంగు ఉంటేనే బాగుంటుందండి కొంచెం లైట్గా వేసాను ఇది మనం హాఫ్ కేజీ పెట్టాం కదా అసలు ఎంత కాలేదు చూడండి అవి ముక్క ఫ్రై అయ్యి పికిల్ అంతే అండి పచ్చళ్ళు నాన్ వెజ్ అయితే ఇంకా అసలు మనం 5 kg తీసుకుంటే దాంట్లో సగం కూడా కాదు ఒక్కొక్కసారి ఓకే అండి నేను
కొన్ని ఎల్లిపాయలు ఇట్లా చేసేసుకున్నాను కచ్చపిచ్చగా. కొంతనేమో పచ్చిది వేస్తాను, కొంచెం ఇట్లా డ్రైది కొంచెం కొంచెం అలా. ఓకే అండి, ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. నేను స్టవ్ బంద్ చేసేసిన. ఇంకా ఇది ఆయిల్ చల్లారితే మనం దీంట్లో కలపడమే అండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే నిమ్మరసం, చింతపండు రసం, జీలకర్ర మెంతుల పొడి అవన్నీ కలిపేసుకుందాం మనం. ఇప్పుడు మనం పసుపు కొంచెం దీంట్లోనే వేసేసినండి. ఇది జీలకర్ర పొడి అండి, స్పూన్. ఇదన్నీ కొంచెమే కాబట్టి అంత కొంచెం కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ మెంతి పొడి, కొంచెం ఆవపొడి, ఇది కూడా సేమ్ అండి. బెల్లం చిన్న ముక్క వేస్తున్నా అండి, ఎందుకంటే ఏదన్నా కొంచెం అంటే టేస్ట్ కోసం మాత్రం. ఇది బెల్లం వేయడం వల్ల మనకు టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి నన్ను నమ్మి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయండి, మీరు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చింతపండు గుజ్జు. ఇది ఫస్ట్ ఒకసారి మిక్స్ చేద్దాం ఇలా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని. కొంచెం దీనికి పట్టేస్తుంది కదా నిమ్మరసం, చింతపండు రసం, బెల్లం ముక్క, అవన్నీ బాగుంటుంది అప్పుడు. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ కలిపి పెట్టుకున్నాక మనం కారం ఒక గ్లాస్ తీసుకుంటున్నా. గ్లాస్న్నర పడుతుంది. ఓకే అండి, ఇది ఒక గ్లాస్. ఇంకా కొంచెం హాఫ్ గ్లాస్ పోస్తుంది. ఇందులో కొంచెం అది 2-3 స్పూన్లు వేస్తున్నా చూడండి. ఎల్లిపాయ ముద్ద కలిపినాము, అందుకే కొంచెం ముద్ద అయిందండి కారం, అంతే, ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎల్లిపాయ. నెక్స్ట్ ఉప్పు అండి, హాఫ్ గ్లాస్ పోస్తుంది. మనం ఉప్పు మాత్రం చూసుకొని పోసుకోవాలండి. తక్కువ అయితే మళ్ళీ టేస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే కష్టం అండి. ఆయిల్ చల్లారాలండి. పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ చల్లారిన తర్వాతనే పోయాలండి. మనం అలా పోస్తేనే పచ్చడి కలర్ ఉంటుంది, లేకపోతే నల్లగా అవుతుందండి. అంతే అండి, ఒక 2 మినిట్స్ ఆయిల్ చల్లారిందాక వెయిట్ చేద్దాం. ఓకే అండి, నేను అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ పెడుతున్నామండి. మటన్, ఫ్రాన్స్, ఫిష్, మనకి ఎండు డ్రై ఫిష్ తో కూడా పికిల్స్ బాగుంటాయండి. నేను వాటితో కూడా పెడతాను. గోంగూర, చింతకాయ, ఏ పికిల్ కావాలన్నా, మీరు ఎన్ని పికిల్ కావాలన్నా మీకు కింద నెంబర్ ఇస్తా అండి. ఆ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. మీకు 1 డే బిఫోర్ చెప్తే నేను మీకు అరేంజ్ చేసేసి మీరు ఎక్కడికి పంపించమంటారో అక్కడికి పంపిస్తా అండి. ప్రతి పచ్చడి, ఏ పచ్చడి, కారం పొళ్ళు, పచ్చళ్ళు, మీకు ఏది కావాలన్నా కూడా ఆర్డర్ చేయండి. నేను ఇప్పుడు కాకరకాయ పెట్టాను, మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి. ఓకే అండి, ఆయిల్ చల్లారింది, మనం దీంట్లోకి వేసేద్దాం ఆయిల్.
మనం చూసుకొని కలుపుకోవాలండి. నేను ఇంకా కొంచెం వేరే ఎక్కువ కలిపాయండి, వేరే దానికి కూడా పచ్చడికి కలుపుదామని. మనకి ఆయిల్ కానీ ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు అయినా. నూనె, ఉప్పు, కారం పర్ఫెక్ట్గా ఉండాలండి. అవి మంచి కుక్ అవ్వాలి. పచ్చివి మంచిగా ఎలా చేయాలనుకుంటున్నామో వాటిని అలానే చేయాలండి. అట్లా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకొంచెం పడుతుంది మనకు ఆయిల్ వేద్దాం. ఎస్, రెడీ పికిల్. ఆయిల్ ఇంకొంచెం ఉంటే ఊరుతుందండి మనకి. ఇది సరిపోతుంది మనకి ఈ థిక్నెస్. ఓకే అండి, మన పచ్చడి రెడీ. ఓకే అండి, చూడండి మనం ఇప్పుడే కదా పెట్టింది. ఆయిల్ చూడండి పర్ఫెక్ట్ గా ఎలా తేలింది. ఇలా ఉండాలండి మనం పచ్చడికి. ఆయిల్ అనేది ఇలా ఉంటే మనకు పెట్టిన రోజు ఎలా ఉందో మనకు అయిపోయేదాకా కూడా పచ్చడి ఇలానే ఉంటదండి. ఆయిల్ ఇలా తేలితేనే మనకి ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా సరిపోతేనే మనకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటదండి. చూడండి మనకు అసలు చూస్తుంటేనే అసలు నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయండి. ఎప్పుడు తినాలా అన్నట్టుంది. ఇది మనం ఒకసారి టేస్ట్ చేద్దామండి. మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే వారికే ఉంటదండి. మళ్ళీ కొంచెం టైం పడుతుంది మళ్ళీ పెట్టాలంటే. అందుకే చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ చేద్దాం మనం. పచ్చడి అంటే ఒక ఎమోషన్ అండి. పచ్చడి ఎప్పుడు తినాలి అని ఉంటది మనకి. ఇంట్లో ఫస్ట్కి వెళ్ళి కూడా పచ్చళ్ళు పెడుతుంటే కూడా ఆహా ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు తినాలి అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తారంటే. పచ్చళ్ళు అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం అండి. ప్రతి పచ్చడి అనేది కూడా అందరికీ ఇష్టం అండి. అసలు పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరండి నాకు దాదాపు. నోట్లోంచి అది మాట్లాడుతున్నా నీరు వచ్చేస్తుంది నోట్లోంచి. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి అన్ని. సాల్ట్ కానించి ఉప్పు కారం అన్ని కరెక్ట్ సరిపోయినాయండి. సూపర్ అండి, చాలా చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో వెళ్దాం. బై బై అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కింద డిస్క్రిప్షన్ లో పెడతా అండి నేను ఫోన్ నెంబర్ లింక్. మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎంత తొందరగా ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ వాళ్ళకే అండి. థ్యాంక్ యూ అండి. బై బై.